యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడని తెలిసిందే. అయితే సినిమా మొదలైనప్పటి నుండి సంచలనాలు క్రియేట్ చేసిన జనతా గ్యారేజ్ సినిమా టీజర్ తో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. జూలై 6న రిలీజ్ అయిన గ్యారేజ్ టీజర్ కేవలం 6 గంటల్లోనే మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది. అయితే నిన్న దసరా కానుకగా నందమూరి నటసింహ బాలయ్య బాబు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా టీజర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ టీజర్ రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలకు మంచి అంచనాలు ఉన్నాయి. శాతకర్ణి సినిమా 20 గంటల్లో మిలియన్ మార్క్ టచ్ చేయగా రామ్ చరణ్ ధృవ 15 గంటల్లో ఆ మార్క్ క్రాస్ చేసింది. ఈ లెక్కను చూసుకుంటే బట్ ఫర్ ఏ చేంజ్ అంటూ ఈ టీజర్ తోనే తాను హిట్ కొట్టబోతున్నానని చెప్పి అనుకున్నట్టుగానే హిట్ అందుకున్నాడు జూనియర్. ఇక చరిత్ర ఆధారంగా వస్తున్న శాతకర్ణి సినిమాలో బాలయ్య యోధుడి లుక్ తో అదరగొడుతుంటే మరోప్రక్క ధృవగా చరణ్ స్మార్ట్ లుక్ తో కేక పెట్టించాడు. ఇద్దరు టీజర్లతో సంచలనాలను క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇద్దరు జూనియర్ ను మాత్రం టచ్ చేయలేదు. లాస్ట్ ఇయర్ బ్రూస్లీ ఫ్లాప్ తర్వాత సేఫ్ గా తమిళ హిట్ సినిమా తని ఒరువన్ రీమేక్ తో వస్తున్న చెర్రీ సినిమాను ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఇక శాతకర్ణి సినిమా క్రిష్ దర్శకత్వంలో వస్తుంది. తెలుగు జాతి గర్వపడేలా తన 100వ సినిమా ఉండాలనే ఉద్దేశంతో బాలకృష్ణ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నాడు. మరి అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఫలితాలు ఉంటాయా లేదా అన్నది సినిమా విడుదలయ్యాక కానీ చెప్పలేం. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా